గమనించాలి. మానవునికి కొందరు శత్రువులు ఉన్నారని చెప్పాను కదా. వారిలో 6వ వ్యక్తి మత్సరము లేదా ఓర్వలేనితనము. అవునండి, మానవుని కలిగి ఉన్న శత్రువులలో 6వ వాడు మత్సరము అనే శత్రువు లేదా ఓర్వలేనితనము అనే శత్రువు. వీడి ఉద్దేశం ఏంటంటే మనిషి యొక్క మనస్సును పాడు చేస్తాడు, మనిషి యొక్క శరీరాన్ని పాడు చేస్తాడు. మనస్సును ఎలా పాడు చేస్తాడు? ఎదుటి వ్యక్తి ఫలిస్తూ ఉంటే, ఎదుటి వ్యక్తి అభివృద్ధి చెందుతూ ఉంటే నేనెందుకు అలా ఉన్నాను, వాడెందుకు ఇలా ఉన్నాడు, వాడు బాగుపడడం నాకు ఇష్టం లేదు అన్నట్లుగా మనిషిని మార్చేస్తాడు, మనసును మార్చేస్తాడు. అలా ఆలోచించి శరీరం కూడా పాడైపోతుంది. అంతే కదండి. మన మనస్సు ఏటి గురించి అయితే స్ట్రెస్ ఫీల్ అవుతుందో ఆ యొక్క స్ట్రెస్ మన యొక్క శరీరాన్ని దెబ్బతీస్తుంది. మన శరీరము అనారోగ్య పరిస్థితుల గుండా వెళ్ళాల్సి ఉంటుంది. అందుకనే ఈ మత్సరము అనేవాడు మనల్ని అన్ని రకాలుగా పాడు చేస్తాడండి. ఈ ఓర్వలేనితనము అనేవాడు మనల్ని అన్ని రకాలుగా పాడు చేస్తాడు. కాబట్టి ఓర్వలేనితనము అనేవాడిని మనం దూరం పెట్టాలి. అందరూ బాగుండాలి అన్న ఉద్దేశంతో మనం జీవించాలి. నేను మాత్రమే బాగుండాలి, నా ఎదుటి వ్యక్తులు బాగుపడకూడదు అని ఆలోచించడం ఎంత మాత్రమును మంచిది కాదు. దేవుడు కూడా దాన్ని ఒప్పుకోడు. కాబట్టి దేవుడు చెప్పినట్లుగా అందరూ బాగుండాలని కోరుకుందామండి. ఓర్వలేనితనము, మత్సరము అనే శత్రువుని మన దరిదాపులకు కూడా రానికూడదు. మనం అందరూ బాగుండాలన్న ఆలోచన కలిగి ఉండాలి. మరి మన జీవితం ఎలా ఉన్నది? మత్సరము అనే వాడిని దూరం పెడుతున్నామా, దగ్గర తీసుకుంటున్నామా? వాడిని ద్వేషిస్తున్నామా లేదా ప్రేమిస్తున్నామా? ఒకసారి ఆలోచన చేద్దాం. అందరూ బాగుండాలని కోరుకుందాం. ఫలితంగా శ్రేష్టమైన ఆశీర్వాదాన్ని పొందుకుందాం. మే గాడ్ బ్లెస్ యూ ఆల్.